తెలంగాణ కాంగ్రెస్లో నామినేటెడ్ పదవులు మంటలు రేగుతున్నాయి. ఎప్పుడెప్పుడా ఎదురు చూసిన పదవులు రానే వచ్చాయి. కానీ అవి పాత కాపుల గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాయి. పార్టీని నమ్ముకున్న వారికి హ్యాండ్ ఇచ్చి నిన్నగాక మొన్నొచ్చిన వారికి ఎలా పదవులు ఇస్తారంటూ గాంధీభవన్ మెట్లెక్కుతున్నారట. ఇంతకీ వారి ఆవేదనేంటి? అసలు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరికి ఏ పదవి దొక్కింది? వివరాలేంటో చూద్దాం. టీ కాంగ్రెస్లో నామినేటెడ్ పదవుల పంపకం చిచ్చురేపుతోంది. ఇటీవల ప్రకటించిన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులతో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయి పోస్టుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఇతర పార్టీల నుండి వలస వచ్చిన వారికి పెద్దపీట వేసి కష్టకాలంలో పార్టీని కాపాడిన తమను విస్మరించారంటూ వారు మండిపడుతున్నారు. ఇటీవల పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ కొందరు నేతలు గాంధీభవన్ మెట్లెక్కడం పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీసింది. ఇకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో దాదాపు 37 మందికి అవకాశం కల్పించింది. అయితే మొత్తం నామినేటెడ్ పదవులు 80కి పైగా ఉన్నాయని, ఇచ్చింది కేవలం 37 మాత్రమేనట. దీంతో ఇంకా మిగిలి ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే మొదటిసారి ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగియడానికి కూడా వచ్చేసింది. అయితే రేపో మాపో వస్తాయంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొస్తున్నారు. ఇటీవలే ఫెడరేషన్ కుల సంఘాలకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు ప్రకటించింది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగా 18 కార్పొరేషన్ చైర్మన్లు, 11 వైస్ చైర్మన్లు, 2 ట్రిబ్యునల్ మెంబర్స్గా అవకాశం కల్పించింది. కానీ లిస్టు విడుదలయ్యాక అధికార పార్టీ క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ లిస్టులో పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఎన్నికల ముందు పార్టీలో వచ్చిన వారికి, ఎన్నికల్లో వేరే పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయి హస్తం తీర్థం పుచ్చుకున్న వారికి వచ్చిందని, ఇక పారాషూట్లకు ఇస్తే మా పరిస్థితి ఏంటంటూ ఇక నిరాశలో ఉన్నారట కొందరు నేతలు. ముఖ్యంగా కొందరు కీలక నేతల వివరాలు గమనిస్తే ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. బండి రమేష్ 2023 ఎన్నికల ముందే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఈయనకు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది పార్టీ. ఇక బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్పై పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత హస్తం పార్టీలోకి చేరారు. ఇప్పుడు ఆయనకే మున్నూరు కాపు కార్పొరేషన్ కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది. అలాగే మారబోయిన రఘునాథ్ యాదవ్ 2020లో బీజేపీ తరఫున కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసి 2023లో కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు యాదవ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. దీంతో పార్టీ కోసం పనిచేసిన యాదవ నాయకులు లేరా అనే చర్చ తెరపైకి వచ్చింది. వీరితో పాటు కొల్లె సరితా తిరుపతయ్య 2023లో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చారు. సరితా తిరుపతయ్యకు సైతం చైర్మన్ పదవి వరించింది. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే గట్టు తిమ్మప్ప అనే నాయకుడికి వాల్మీకి బోయ కార్పొరేషన్ ఇచ్చారు. ఇతరు బీఆర్ఎస్ నాయకుడు. కనీసం ఆయనకు అధికారికంగా కాంగ్రెస్లో చేరారా లేదా అన్నది కూడా స్పష్టత లేదని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఈ నియామకాలు గాంధీభవన్లో రచ్చకు దారితీస్తాయి. ఎంపీ రేణుకా చౌదరి అనుచరులు బాహటంగానే తమ అసంతృప్తిని లెగక్కారు. పారాచ్యూట్ నాయకులకు పదవులా అంటూ నినాదాలు చేశారు. ఏళ్ల తరబడి కేసులు ఎదుర్కొని లాఠీ దెబ్బలు తిన్న కార్యకర్తలకు మొండి చేయి చూపారని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు. హైకమాండ్ ఇచ్చిన ఈ షాక్తో అసలైన కాంగ్రెస్ బాధలు ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి నామినేటెడ్ పదవుల భర్తీ పార్టీలో కొత్త తలనొప్పులు తీసిపెట్టింది. అసంతృప్తి చల్లారుతుందా లేక భవిష్యత్తులో ఇది మరింత ముదురుతుందా అన్నది చూడాలి.